హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధారమణీయం. మొక్కజొన్న అట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను తీసుకున్న మొక్కలు 300 గ్రాములు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయ తరిగి వేసుకోవాలి, ఒక ఇలాచీ, 6 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ షుగర్ వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది మరీ పల్చగా ఉండకూడదు. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పేనం పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో ఆయిల్ అంతా పేనంకి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల అట్టు పేనానికి అతుక్కుపోదు, చక్కగా వస్తుంది. మనకు కావలసినంత పిండి తీసుకొని దోశ వేసుకోవాలి. తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసి లిడ్తో కవర్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని పెట్టి కాల్చుకోవాలి. అంచులు మనకు కాలినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ అట్టును రెండో వైపుకు తిప్పి కాల్చుకోవాలి. ఈ మొక్కజొన్న అట్టు ఎవరైతే డైట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మంచిది. ఫైబర్ రిచ్ ఫుడ్, షుగర్ పేషెంట్ కూడా చాలా మంచిదండి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు. ఇలా మనకు కావాల్సినన్ని వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. డీప్ ఫ్రై తినొద్దు అనుకున్న వాళ్ళు ఇలా అట్టులాగా వేసుకొని చక్కగా తినేయచ్చు. ఇలా మనకు కావాల్సినన్ని చేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న అట్టు పల్లి చట్నీతో కాకుండా టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటుంది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటా చట్నీతో శుభ్రంగా తినేయచ్చు. అంతేనండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.